ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. బాబా గారి మీద వస్తున్న విమర్శలకు సమాధానంగా కొన్ని విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. నిజానికి బాబాను విమర్శిస్తున్న వాళ్ళు వారి స్థాయి ఏమిటి, వారేమైనా స్వామీజీలా, సాధు సత్పురుషుల, లేదా ప్రవచనకర్తల, పండితుల, మేధావుల అని ఆలోచిస్తే అవేమి కాదు. ఎక్కడ ఉద్యోగాలు దొరక్క ఈ మధ్యకాలంలో చాలామంది బ్రతుకుదేరి కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఏదో బతిమలాడుకోనో బామాడుకోనో వ్యూస్ పెంచుకొని డబ్బులు సంపాదించుకుంటూ జీవించే ఒక మార్గం కూడా వచ్చింది. తప్పులేదు. బ్రతుకుదేరు కోసం మనం దొంగతనం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, తప్పులు చేయకుండా ఏ పని చేసినా వారిని అభినందించాల్సిందే. కాబట్టి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వ్యూస్ పెంచుకొని జీవితానికి అదొక ఆధారంగా పెట్టుకొని వెళ్ళే వాళ్ళు అందరూ మంచి వాళ్ళే, తప్పులేదు. కానీ దానికోసం అని చెప్పి ఒక సెన్సేషనల్ క్రియేట్ చేస్తూ సినిమాల్లో కనుక ఎలా అశ్లీల దృశ్యాలు పెడితే యువతను రెచ్చగొట్టి డబ్బులు సంపాదించుకునే కొంతమంది ప్రొడ్యూసర్స్, దర్శకులు ఉంటారో, అలాగా ఈ యూట్యూబ్ ఛానల్ నడిపే వాళ్ళు కూడా సెన్సేషనల్ న్యూస్ కోసం ప్రయత్నం చేస్తూ ఎక్కువ వ్యూస్ సంపాదించుకొని డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తుంటారు. వారు సమాజానికి ప్రమాదకరం. అటువంటి వారిలో అనేక మంది అనేక మార్గాలు ఆచరిస్తున్నారు. యూట్యూబ్ ఛానల్స్లో ఎక్కువ మందిని చూసేలా చేయడం కోసం చాలామంది చాలా మార్గాలు ఆచరిస్తున్నారు. అందులో భాగంగా దురదృష్టం కొద్దీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజు, యోగిరాజు, పరబ్రహ్మ, పరమ సాధు సత్పురుషుడు, ప్రేమస్వరూపుడు, కరుణామయుడు, జీవించినంతకాలం పరిపూర్ణ వైరాగ్యంతో ఒక గోనెగుడ్డ మీద కూర్చొని ఒక పాడుబడిన మసీదులో జీవిస్తూ ఒక రాతి బండనే సింహాసనంగా భావిస్తూ తనను దర్శించడానికి వచ్చిన వాళ్ళు ఎవరైనా దక్షిణ ఇస్తే ఆ దక్షిణని మళ్ళీ సాయంత్రంలోగా పేదవాళ్ళకి పంచివేస్తూ కులమతాలకు అతీతంగా అన్ని కులాల వారిని, అన్ని మతాల వారిని ప్రేమిస్తూ అందరితో కలిసిమెలిసి భుజిస్తూ మనుషులనే కాదు సకల ప్రాణికోటిలో కూడా పరమాత్మను దర్శిస్తూ సకల ప్రాణికోటితో కూడా కలిసి జీవిస్తూ ఆయన తిన్న ఆ తంబిరేలు డొక్కులో ఆ కుక్కలు, కాకులు, పిల్లులు మూతిపెట్టి తింటుంటే కూడా ఏమనేవాడు కాదు. అంతటి ప్రేమ స్వరూపుడు. ఎవరికి ఏ కష్టం వచ్చినా షిరిడిలో పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళకి సేవ చేసినటువంటి వాడు. ఒక కుష్టి రోగిని తన దగ్గర పెట్టుకొని తన భక్తుడిగా అంగీకరించినటువంటి వాడు. భార్య పిల్లలు కూడా ఇంట్లోంచి వెళ్ళగొడితే ఆ కుష్టి రోగిని ఆయన స్వీకరించాడు, తన దగ్గర ఉంచుకున్నాడు, పోషించాడు. అంతటి కరుణామయుడు, ప్రేమస్వరూపుడైన బాబా గారి మీద లేనిపోని అభండాలు వేస్తూ మతం పేరు చెప్పి ఆయన ముస్లిం వేషధారణలో కనిపించాడు కాబట్టి, అల్లానామం పలికాడు కాబట్టి ముస్లిం 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 అంటూ ఆయన్ని కించపరుస్తూ, ఆయన భక్తుల్ని కించపరుస్తూ సమాజంలో అలజడులు సృష్టించాలని చేస్తున్నారే కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళను పెట్టుకొని వాటి ఆధారంగా బతుకుదెరువుని ఏర్పాటు చేసుకున్న వాళ్ళు. వాటిని ఆధారంగా బతుకుదెరువే కాదు, బంగారు భవిష్యత్తును కూడా ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు హిందూ మతాన్ని ఉద్ధరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం, మాకు దాన ధర్మాలు చెయ్యండి అని అడుక్కున్నారు. అమాయకమైన హిందువులు వారి మాయలో పడిపోయారు. భక్త తుకారం సినిమాలో నాగభూషణం గారి క్యారెక్టర్ మనకు కనిపిస్తుంటుంది. డబ్బు, స్త్రీలే కదా ధనానికి, పాపానికి మూలం. ఆ రెండు మాకు ఇచ్చేయండి, మేము భరిస్తాం, మిమ్మల్ని ఉద్ధరిస్తామని నాగభూషణం ఒక సన్యాసేషన్లో ప్రజలు మోసం చేస్తుంటాడు. అలాగా వీళ్ళు కూడా హిందూ మతాన్ని మేము ఉద్ధరిస్తున్నాం,
ధనం ధాన్యం మాకు పంపించండి, మేము బలంగా ఉండి మీకు సపోర్ట్ చేస్తామని. పాపం మన హిందూ మతాన్ని ప్రేమించే వాళ్ళు ఆ బుట్టలో పడిపోయారు. సరే, జరగరాని అని జరుగుతున్నాయి. రెచ్చగొట్టేవాడి వెనకాల ఎక్కువ మంది నడుస్తారు. శాంతం సహనం చెప్పేవారిని ఎవరు నమ్మరు, వారి వెనకాల ఎవరు నడవరు. ఈ కాలంలో అయితే అసలు నడవరు. ఈ కాలంలో అయితే కొట్టు, చంపు, నరుకు అనే వాళ్ళని నమ్ముతారు, వాళ్ళనే హీరోలుగా భావిస్తారు, వారి వెనకాల పరిగెడతారు. అందరూ కలిసి ఉండాలి, ప్రేమతో ఉండాలి, శాంతంగా ఉండాలి, దేశాన్ని మనం సమైక్యత ముందుకు తీసుకెళ్ళాలి, కులమత భేదాలనేవి దేశ అభివృద్ధికి చాలా ఆటంకంగా ఉంటుంది అని మన దేశ ప్రధాని కూడా దేశాన్ని ఎంతో అభివృద్ధి పరచాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అన్ని మతాలను కలుపుకు వెళ్ళాలని చూస్తున్నారు. మొన్న క్రిస్మస్ పండుగ రోజు ఇప్పుడే విన్నాను, ఆయన బైబిల్ చేతిలో పట్టుకొని ఎంతో ప్రేమతోటి క్రిస్టియన్స్తో కలిసి తిరిగారని, క్రిస్టియన్ మతాన్ని ఎంతో గొప్పదిగా అభివర్ణించారని విన్నాను. అలా మన దేశ ప్రధాని, ముఖ్యమంత్రులు కులమతాలకు అతీతంగా అందరినీ కలుపుకొని దేశాన్ని మంచి ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుంటే కొంతమంది ఇటువంటి దుర్మార్గులు పుట్టుకొని వచ్చి మతాల పేరుతో, కులాల పేరుతో సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరం. కాబట్టి బాబాగారు అన్ని మతాలను సమానంగా ఆదరించారు. కొన్ని అన్ని మతాల సిద్ధాంతాలను ఆచరించి చూపించారు. మనసు మంచిదైతే, మనసు విశాలమైతే, మనసు ఆత్మజ్ఞానాన్ని పొందితే సకల ప్రాణికోటిలో కూడా ఆత్మనే చూస్తుంది, అక్కడ కులాలు మతాలు ఏమీ ఉండవు అని రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస గారు లాంటి వారు, వివేకానంద స్వామి లాంటి వారు, బాబాగారు లాంటి వారు, సిద్ధపురుషులు ఎంతోమంది ఆ తత్వాన్ని అర్థం చేసుకొని సకల ప్రాణికోటిలో పరమాత్మ ఉన్నాడని చెప్పిన సనాతన ధర్మాన్ని వారు దర్శించారు, ఆచరించారు, బోధించారు. బాబా చెప్తాడు, కుక్క, పిల్లి, పంది, దోమ సమస్త జీవకోటిలో నేనే ఉన్నాను అన్నాడు. నేనే అంటే ఎవరు? నేను అంటున్న చైతన్యం, ఆకారం కాదు. కృష్ణుడు భగవద్గీత చెప్పాడంటే ఆకారం కాదు అని కొంతమంది చెప్తారు తత్వవేత్తలు. నేనే పరబ్రహ్మని అని అంటే కృష్ణ ఆకారం కాదు, కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి పరబ్రహ్మ, నిరాకారమైన పరబ్రహ్మ, వేదం చెప్పిన పరబ్రహ్మ, ఉపనిషత్తు చెప్పిన పరబ్రహ్మ. కాబట్టి అటువంటి పరబ్రహ్మ తత్వాన్ని అర్థం చేసుకొని దర్శించి ఆ స్వరూపంగా మారిపోయిన మహానుభావులే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి గారు లాంటి వారు, బాబా గారు లాంటి వారు. వీరికేంటి కులాలు మతాలు? ఈ పిల్లకుంకలు వచ్చి ప్రజల్ని రెచ్చగొడుతూ ఉంటే చూస్తూ కూర్చుంటున్నారు హిందూ సమాజంలో పెద్దలు కూడా. దురదృష్టం అది. ఆనాడు దుర్యోధనుడు నిండు సభలో ద్రౌపదిని వ్యవస్థలను చేస్తుంటే చూస్తూ కూర్చున్నారు కొంతమంది పెద్దలు. అంటే పూర్తిగా చూస్తూ కూర్చోలేదు, బహుశా వాళ్ళు కూడా ఇది తప్పు అని అన్నారు కొంతమంది, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు. కానీ దుర్యోధనుడు తన అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళందరూ నోరు మూపించాడు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న పని కూడా, ఎవరైతే ఈ పిల్లకాకులు ఉన్నారో వీళ్ళు చేస్తున్న పని అటువంటిదే. ఈ హిందూ సమాజాన్ని చీల్చడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. తెలిసి చేస్తున్నారో, తెలియక చేస్తున్నారో, స్వార్థంతో చేస్తున్నారో, అవివేకంతో చేస్తున్నారో, ఆవేశంతో చేస్తున్నారో తెలియదు. కానీ వారు చేసే పని వల్ల హిందూ సమాజం కొట్టుకు చచ్చే పరిస్థితి తీసుకొస్తున్నారు. దాన్ని చూస్తూ కూర్చున్నారు హిందూ సమాజానికి పెద్దలుగా ఉన్న స్వామీజీలు, సన్యాసులు, పీఠాధిపతులు. ఇది తప్పు. సాయి భక్తులు హిందువులుగా జీవిస్తున్నారు, 150% హిందువులుగా జీవిస్తున్నారు. వారు హిందూ దేవాలయాలను దర్శిస్తున్నారు, హిందూ దేవీ దేవతలను పూజిస్తున్నారు. వారి ఇంటికి వచ్చి చూడండి, వారి పూజా గదిలో చూడండి ఏముందో. అలా చూసిన వాళ్ళు, పరిశీలించిన వాళ్ళు, షిరిడీకి వెళ్ళిన వాళ్ళు, బాబా 150% హిందూ దేవతారాధన పద్ధతుల్లోనే బాబా ఆరాధనలు జరుగుతున్నాయి, బాబాను పూజించే వాళ్ళందరూ హిందువులుగానే ఉన్నారు అని డిక్లేర్ చేశారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం వల్ల సమాజం చాలా ఇబ్బంది పడుతుంది, హిందూ సమాజం అని చెప్పారు. అయినా కానీ వీరి స్వార్థం కోసం, వీరి బతుకుదేరు కోసం, వీరి సంపాదన కోసం ఈ విధంగా దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటే పెద్దలు చూస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో తెలియదు. వాళ్ళు నోరు తెరిస్తే ఈ
వీళ్ళ నోర్లు మూతపడతాయి. తిట్టాలనుంది, లోపటి నుంచి కోపం వస్తుంది, కానీ తిట్టకూడదు కదా, సంస్కారం అడ్డొస్తుంది. బాబాగారు అదిగో కనిపిస్తున్నారు. ఎవరెంత హింసించినను ఓర్చుకొని వాడు నా నిజభక్తుడు అన్నాడు బాబా. అందుకనే సాయి భక్తులు సహనంతో ఉంటున్నారు. ఇందాకే రాఘవ శర్మ అని ఒక గొప్ప సమానత్వం, అద్వైత జ్ఞానం, గురుభక్తి, గురుభక్తుడు, గురుతత్వంలో ఉన్న వ్యక్తి ఇంటర్వ్యూ చూసా. మహానుభావుడు చెప్తున్నాడు, సాయి భక్తులందరూ బయటకు వస్తే ఇవి విమర్శిస్తున్న ఈ 10 మందో 5 మందో ఉన్నారు కదా, వీళ్ళు తట్టుకోగలరా? నిజమే. మేము వెళ్తుంటాం సత్సంగాలకి, మందిరాల్లో. అక్కడికి వచ్చేవాళ్ళు 180 మంది ఆడవాళ్ళే. ఇంకా చెప్పాలి 190 మంది ఆడవాళ్ళే. బాబాని తమ ప్రాణంగా ప్రేమిస్తున్న వాళ్ళు ఆడవాళ్ళే. ఈ ఇళ్లలో కూర్చొని వీడియోలు చేసి మేమే తోపులము. ఆ క్యాండిడేట్ అంటున్నాడు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, గరికపాటి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, గణపతి సచ్చిదానంద సరస్వతి స్వామి వారు, ఎందరో సిద్ధపురుషులు, దేశ ప్రధానులు బాబాగారి గొప్పతనాన్ని అంగీకరించి దర్శించి పూజిస్తుంటే నువ్వెవడవయ్యా చెప్పడానికి అని అంటే, అవును నేను పెద్ద తోపునే, వాళ్ళకంటే నేను పెద్ద తోపునే, నేను ఇలాగే అంటున్నాడు. అలాంటి మూర్ఖులు ఈ యొక్క హిందూ సమాజానికి నాయకత్వం వహిస్తారా? ఈ సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, పండితులు, మేధావులు, అన్నీ తెలిసిన వాళ్ళు, సమాజాన్ని నడిపించేవాళ్ళు, దేశాన్ని పాలించేవాళ్ళు బాబా గొప్పతనాన్ని అంగీకరిస్తుంటే మేము వాళ్ళకంటే గొప్పవాళ్ళము, మేము ఇలాగే మాట్లాడతాం, మేము ఇలాగే హిందూ సమాజంలో చిచ్చు పెడతాం, సమాజాన్ని చీలుస్తాం, నాశనం చేస్తాం, మా ఇష్టం అని అంటున్నారు వాళ్ళు. సరే, వారి అహంకారం శిశుపాలులాగా, దుర్యోధనలాగా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. జరగాల్సిన టైం జరుగుతుంది. భగవంతుడు ఉన్నాడు కదా, కర్మ సిద్ధాంతం అంటే ఒకటి ఉంది కదా, అది ఎవరిని వదిలిపెట్టదు. ఇన్ని కోటాను కోట్ల మంది, ఇంతమంది గొప్పవారు, మేధావులు, పెద్దలు, విద్యావేత్తలు బాబా పరమాత్ముడు, పరమాత్మ స్వరూపుడు, గురుస్వరూపుడు, సద్గురువు, దత్తస్వరూపుడు అని అంగీకరించి పూజిస్తుంటే ఏ బుద్ధి జ్ఞానం ఉన్నవాడైనా అరే అంతమంది పెద్దవాళ్ళు, మహాత్ములు, చదువుకున్న వాళ్ళు ఆయన గొప్పతనం అంగీకరించారంటే ఆయనలో ఏదో లేకపోతే వాళ్ళు ఎందుకు అంగీకరిస్తారు? నేనెంత, నా పాండిత్యం ఎంత, నా జ్ఞానం ఎంత, నా వయసు ఎంత, నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను, ఏదో దుష్టశక్తి నన్ను ఇలా నడిపిస్తున్నట్టుంది అని ఒక క్షణం ఆలోచించుకొని బుద్ధి మార్చుకొని బాగుంటుంది మార్చుకుంటే. లేదా మనందరం గౌరవించే ఆ పెద్దలు ఉన్నారు కదా, గరికపాటి గారు, చాగంటి కోటేశ్వరరావు గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, లేదా ఇంకా ఎవరైతే మహాత్ములు బాబాని ఒప్పుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మీరు ఎందుకు ఒప్పుకున్నారండి ఆయన్ని, ఆయన ముస్లింలా కనపడుతున్నాడు కదా, ఆయన హిందూ దేవతలుగా ఆరాధన చేస్తున్నారు, మీరు కూడా అంగీకరిస్తున్నారు, మీరు కూడా ఆయన దత్తస్వరూపం అంటున్నారు, పరబ్రహ్మ అంటున్నారు, ఎలా సార్ మీకు ఏంటి నాకు చెప్పండి, నాకు అలా అర్థం కావట్లేదు, నేను అంగీకరించలేకపోతున్నాను అడిగితే వాళ్ళు చెప్తారు కదా. ఆ పని చేయకుండా ఇలాగా ఇంట్లో కూర్చొని నోటికొచ్చిన వీడియోలు చేసుకుంటూ సమాజాన్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటే అందరూ ఊరుకోవచ్చు నాన్న, అందరూ ఊరుకోవచ్చు. కర్మ సిద్ధాంతం ఉంది. ఆ కర్మ సిద్ధాంతమే శిశుపాలుని 100 తప్పులుగా లేపేసింది. ఆ కర్మ సిద్ధాంతమే దుర్యోధన తొడలు పగలగొట్టి మొత్తం వంశాన్ని నాశనం చేసింది. ఆ కర్మ సిద్ధాంతమే రావణ బ్రహ్మని వంశనాశనం చేసింది. ఆ కర్మ సిద్ధాంతమే హిరణ్యకశిపుణ్ణి నాశనం చేసింది. నారాయణ అంటే ఊరుకోను అన్నాడు, మీలాగే సాయిబాబా అంటే ఊరుకోము అని. ఏమయ్యారు ఈ కథలన్నీ మన పురాణాల్లో, మన హైందవ ధర్మంలో ఉన్నాయి, చదవండి, తెలుసుకోండి. మేమే మిమ్మల్ని బాబా గారిని పూజించమని అనట్లా, అంగీకరించమని చెప్పట్లా. మాకున్న తెలుగు హిందూ దేవతల్లో 3 కోట్ల దేవతల్లో ఆయన కూడా ఒక దేవుడిగా మాకు కనిపించాడు. ఆ దేవతల రూపాల్లో మాకు దర్శనమిచ్చాడు కాబట్టి మేము ఆయన నమ్మాం. ఈ ఆయన భూమి మీద తిరిగాడని 150-160 సంవత్సరాల కాలంలో ఒక్క సాయి భక్తుడైనా మతం మారినట్టుగా మీరు చూపిస్తే, మీరు ఎలా చెప్తే అలా వింటాం. కానీ మీరు చెప్తున్న హిందూ మతంలో లక్షలాది మంది మతం మారారు.
మీరు హిందూ మతం గొప్పతనం గురించి చెప్తున్నారు, హిందూ దైవాల గొప్పతనం చెప్తున్నారు, అయినా కానీ లక్షలాది మంది మతం మారుతున్నారు. ఎందుకని? మీరు హిందూ మతం గొప్పతనం చెప్తారు తప్ప, మీరు హిందూ దైవాల గొప్పతనం చెప్తారు తప్ప, హిందూ మతంలో అందరినీ సోదరభావంతో చూడలేరు. అలా చూస్తే హిందూ మతంలో ఉన్న వాళ్ళు ఇంతమంది వేరే మతాలకు వెళ్ళరు. ముందు అది చూసుకోండి, అది నేర్చుకోండి. మన హిందూ మతంలో ఉన్నటువంటి ఎవరైతే మతాలు మారుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, మన మతం గొప్పతనం చెప్పండి, మీ ప్రేమను చూపించండి వారి మీద. బాబా గారు హిందూ సమాజంలోకి వచ్చిన తర్వాత, బాబా అవతారం వచ్చిన తర్వాత ఎంతోమంది పేద సాధులు బాబాని ఆరాధిస్తూ హిందూ మతంలో ఉండిపోయారు. లేకపోతే వాళ్ళందరూ ఎప్పుడో వేరే మతంలోకి వెళ్ళిపోయేవాళ్ళు. లక్షలాది మంది పేదవాళ్ళు బాబాని దేవుడిగా భావించుకొని హిందూ మతంలో ఉండిపోయారు. బాబా అంటూ లేకపోతే వాళ్ళందరూ వెళ్ళిపోయేవాళ్ళు. ఈ సత్యం మీకు తెలియదు, మనసు పెట్టి ఆలోచిస్తే తెలుస్తుంది. పేదవాళ్ళే, ధనం లేని వాళ్ళే, జ్ఞానం లేని వాళ్ళే, విద్య లేని వాళ్ళే, కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న వాళ్ళే హిందూ మతంలో ఉండలేక ఎందుకంటే వాళ్ళని మనం ప్రేమించాం కదా, వాళ్ళని అంటరాని వాళ్ళకి దూరం పడేస్తాం కదా, అందుకే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అటువంటి వాళ్ళని బాబా వచ్చిన తర్వాత హిందూ మతంలో అట్టిపెట్టాడు ఆయన. మతం మారితే నీ అబ్బను మార్చుకున్నట్టే అని కఠినంగా శాసించి సాయి భక్తులు ఎవరు మతం కలలో కూడా ఆలోచించకుండా చేశాడు. అటువంటి మహానుభావుడిని మీకు ఏమొచ్చిందో తెలియదు, పూర్వజన్మ ఏ పాపం మీ అంటబడుతుందో తెలియదు, ఏ కర్మ మీ అంటబడుతుందో తెలియదు, కానీ అనవసరంగా బాబా గారిని దూషించడం మొదలుపెట్టారు. విచిత్రంగా 10 సంవత్సరాల నుంచి రాద్ధాంతం జరుగుతున్నా బాబాగారి గుళ్ళకు పోవడం మానుకున్నారా భక్తులు? జనవరి 1 వస్తే వేలకు వేలు బాబా గుళ్ళకే పోతున్నారు. మీ వల్ల అవుతుందా బాబాని అడ్డుకోవడం? బాబా అంటే ఏమిటో మీకు తెలియక మొత్తుకుంటున్నారు. బాబా అంటే ఏమిటో తెలుసు మాకు. సృష్టి మొత్తానికి సృష్టికర్త. మీకు నవ్వులాటగా ఉండొచ్చు మేము చెప్తే, కానీ మేము అది అనుభవించాం. విశ్వమంతా వ్యాపించిన చైతన్యం ఏదైతే ఉందో ఆ చైతన్యమే బాబా. ఇది నేను చెప్పింది కాదు, గజానన మహారాజు అవధూత, మహావధూత గజానన మహారాజు చెప్పాడు. నా అన్న షిరిడీలో ఉన్నాడు, ఆయన తలుచుకుంటే కను రెప్పపాటు కాలంలో సమస్తం ఏదైనా అవుతుంది. అవతార్ మెహర్ బాబా చెప్పాడు, బాబా అంటే ఎవరో నాకు తెలిసినంతగా మీకు తెలిస్తే మీరు ఇంకెవరిని పూజించరు. అది ఇప్పుడు జరుగుతూనే ఉంది. కాకపోతే హిందువులు ఆ విధంగా బాబా మాకు అలా చెప్పలేదు కాబట్టి మేము అందరి దైవాలని పూజించుకుంటూ, అన్ని క్షేత్రాలు దర్శించుకుంటూ, బాబాను గురువుగా భావించుకుంటూ, దైవంగా భావించుకుంటూ ఆనందంగా జీవిస్తున్నాం. ఇలా ఎంతోమంది సిద్ధ పురుషులు, మహాత్ములు ఆ తండ్రి గురించి చెబితే, ఆయన హిందూ ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తే, సనాతన ధర్మం అంగీకరించే పునర్జన్మ సిద్ధాంతాన్ని, కర్మ సిద్ధాంతాన్ని, విగ్రహారాధనను అంగీకరించి ప్రోత్సహించి ఆయన మమ్మల్ని నడిపిస్తే, మీకు బుద్ధి జ్ఞానం లేకుండా ముస్లిం అని ఎలా అనిపిస్తుంది ఆయన్ని? ముస్లింలు విగ్రహారాధనను అంగీకరిస్తారా? బాబాగారు స్వయంగా తన చేతితో విగ్రహాలు ఇచ్చారు, తన చేతితో ఫోటోలు ఇచ్చి పూజ చేసుకోమన్నారు. స్వయంగా కర్మ సిద్ధాంతాన్ని చెప్పారు, స్వయంగా పునర్జన్మ కథలు చెప్పారు. ముస్లిం సిద్ధాంతం పునర్జన్మను అంగీకరిస్తుందా? స్వయంగా హారతులు రాయించి పాడించుకున్నారు. ముస్లిం సిద్ధాంతం పూజలు చేయించుకుంటుందా? హారతులు చేయించుకుంటుందా? ఇవన్నీ కనిపించట్లే? బుద్ధి జ్ఞానం లేదు మీకు? ఒకటే పట్టుకొని వేలాడుతూ కూర్చున్నారు. వీటికి సమాధానం చెప్పండి. బాబా ఎందుకు హారతులు రాయించుకున్నాడు? ఎందుకు పూజలు చేయించుకున్నాడు మసీదులో? ఆయన మసీదును మందిరంగా మార్చాడు తప్ప మందిరంలోకి వచ్చి మసీదులో మార్చాలా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయన మసీదులో కూర్చొని మసీదుని మందిరంగా మార్చాడు, హిందువుల మందిరంగా. దాన్ని చప్పట కొట్టాలి మన అందరం. హిందువుల మందిరంలో కూర్చొని ఆయన మసీదు మార్చాడా? ఎలా పడితే అలా మాట్లాడుతూ అమాయకులమైన హిందువుల్ని, యువతని పక్కదారి పట్టిస్తూ హిందూ మతాన్ని చీడపురుగులా తయారయ్యారు. మా హిందూ మతం, మా హిందూ దేశం ఈ శతాబ్దాలుగా బానిస పాలనకు లోనైపోయి ఎంత ఇబ్బంది పడ్డారు ప్రజలు. అదేమి ఆలోచించేది లేదు. మళ్ళీ అలాంటి పనులు తీసుకొస్తున్నారు. అఖండ భారతము ముస్లింల అధీనంలోకి ఎలా వెళ్ళిపోయింది? ఎలా ఓడిపోయాం మనం అందరం? మీలాంటి దుర్మార్గులు
ఈ భేదాలు సృష్టించి తమ స్వార్థం కోసం వాళ్ళకు సహకరించుకుంటూ దేశాన్ని నాశనం చేశారు. మీరు ఇప్పుడు అలా తయారయ్యారు. మళ్ళీ మేము ఇంతే, మాకు అన్నీ తెలుసు, మేము అందరికంటే గొప్పవాళ్ళం, మేము ఇలాగే చేస్తాం. మీ పిచ్చి మాటలు నమ్మే అమాయకులు ఉన్నారు కాబట్టి సాగుతుంది. ఏది మీ మత సిద్ధాంతాలు, మీ మీ మత ఛాందస్యవాదం, ఈ దుర్మార్గం ఇవన్నీ తీసుకెళ్ళి కాలేజీలో చెప్పండి. యువతకి, చదువుకునే పిల్లల దగ్గర చెప్పండి. డిగ్రీ కాలేజీలకు, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి చెప్పండి, వింటారేమో. ఏ శతాబ్దంలో ఉన్నాం? ఇంకా ఈ శతాబ్దంలో, ఈ కాలంలో కూడా కులాలు మతాల పేరుతో తనుకొని చావమని చెప్తారా? మత ద్వేషాలు రెచ్చగొడతారా? ముస్లిం అయితే ఏవి, అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతిని చేసుకుని గౌరవించుకోవాలా? ముస్లిం అయితే ద్వేషించాలని ఉందా? ముస్లిం అయితే మనుషులు కాదా? ఎందుకు రాష్ట్రపతిని చేశారు? ఎవరు చేశారు రాష్ట్రపతిని అబ్దుల్ కలాంని? మతం పేరు చెప్పి ఒక మహాత్ముని, ఒక సిద్ధపురుషుణ్ణి అవమానించడమే కాకుండా సమాజంలో చిచ్చు పెట్టాలని చూస్తే చూస్తూ కూర్చోవాలా? మాకేం బాధ్యత ఉండదా? మా సమాజం మీద, మా హిందూ మతం మీద నీకైనా బాధ్యత? నువ్వు ద్వేషాన్ని రగిల్చి సమాజాన్ని చీల్చాలని చూస్తున్నావు. మేము సమైక్యతని చెప్పి అందరూ కలిసిమెలిసి ఉండి దేశంలో శాంతి సౌఖ్యాలతో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి, అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది, అందరం ప్రశాంతంగా ఉంటాము. మహాత్ములు చెప్పింది, మన గురువులు చెప్పింది మేము చెప్తున్నాం. మేమేమో తప్పుడు వాళ్ళం అయిపోయాం. సమాజంలో అలజడులు సృష్టించి హిందూ మతాన్ని చీల్చాలని చూస్తూనే నువ్వు గొప్పవాడు అయిపోయావు, మీరు గొప్పవాళ్ళు అయిపోయారు. కనుక హిందూ సోదరులందరికీ నేను చెప్పేది కొంతమందికి బాగుంది అనొచ్చు, కొంతమందికి కోపం తెప్పించచ్చు. బాబా భక్తులకు చాలా బాగుంది అనిపించవచ్చు. అందరూ కలిసిమెలిసి ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, దేశం ప్రశాంతంగా ఉండాలి, సమాజం ప్రశాంతంగా ఉండాలి అనే వాళ్ళకి, శాంతికాములకి చాలా బాగుంది అనొచ్చు. కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టేవారికి, పరమతాలను ద్వేషించేవారికి నచ్చకపోవచ్చు. నేను కామెంట్స్ బ్లాక్ చేస్తాను కాబట్టి వాళ్ళ తిట్లనే నా చెవులో పడవు. వాళ్ళు నన్ను తిట్టించుకుంటారు, కానీ వాళ్ళు నా గురువుని తిడతారు, నా బాబాని తిడతారు, నా తండ్రిని తిడతారు. అవి వినలేకనే నేను బ్లాక్ చేశాను. నోటికి ఎంత మాట వస్తే అంత మాటే, సంస్కారహీనంగా సనాతన ధర్మం పేరు చెప్పి, హిందూ మతం పేరు చెప్పి దుర్మార్గంగా నోటికొచ్చినట్లుగా మాట్లాడే ఆ మాటలు వినలేక నా గురుదూషణ నేను వింటే మళ్ళా కోపం వస్తుంది కాబట్టి అది కామెంట్స్ బ్లాక్ చేశాను. కనుక ఎప్పటికైనా సరే అన్ని మతాల వాళ్ళు కలిసిమెలిసి ఒకరి మీద ఒకరు విశ్వాసంతో, గౌరవంతో, ప్రేమతో ఉన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. ఒకవేళ పరమతాల వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే దాన్ని ఖండిద్దాం, అందరం కలిసి ఖండిద్దాం. ఎంతో కాలంగా ఒక మతం వాళ్ళు మన హిందూ దేవతల్ని దూషించారు, మన సంప్రదాయాలను దూషించారు, విగ్రహాలను దూషించారు, రోడ్లలో మైకులు పెట్టుకొని తిట్టుకుంటూ వెళ్ళారు. అప్పుడు ఎవరు బయటికి రాలా, వాళ్ళ మీద ఎవరు మాట్లాడలా. వాళ్ళ మీద మాట్లాడదాం, వాళ్ళ మీద పోరాడదాం. మీతో పాటు అందరం కలిసి వస్తాం. ఎక్కడైనా వేరే మతం మన మతం మీద దాడి చేసినా, మన మతాన్ని అవమానించినా అది చూపించండి, దాని మీద ఖండిద్దాం, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్దాం, లేదా పోరాడదాం. అంతేగాని మన మతంలో ఉన్నవారిని, మన తోటి హిందువులని 100% సనాతన ధర్మం, హిందూ ధర్మంలో హిందూ దేవతల్ని, బాబాని కలిపి పూజించుకుంటూ జీవిస్తున్న వాళ్ళని వాళ్ళ మీద పడి, వాళ్ళ మనసు గాయపరిచి, వాళ్ళని దూరం చేసుకొని ఏం సాధిస్తాంరా బాబు? మనకున్నటువంటి 2 చేతుల్లో ఒక చేతిని పోగొట్టుకుని ఒక చేతితో యుద్ధం చేద్దాం. 2 చేతులతో చేస్తేనే చేతగాక ఇన్ని శతాబ్దాల పాటు బానిస బతుకు బతికాం. ఇప్పుడు అందులో ఉన్న ఒక చేతిని పోగొట్టి ఒక చేతితో పోరాడదామని చూస్తున్నారా? శరీరంలో ఏదైనా గాయం ఉంటే మందు పూసి బాగు చేసుకోవాలి. కానీ ఈ మహానుభావులు అంటున్నారు, మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి,
మీరు వెళ్ళిపోయి బాబాను పూజించుకోండి, వెళ్ళిపోండి అంట. వీడేదో ఈ సమాజాన్ని హిందూ మతాన్ని సృష్టించి పోషించి కాపాడిన వాళ్ళలాగా మీరు వెళ్ళిపోండి అంట. అడిగేవాడు లేడు. ఆ టైం వస్తుంది నాన్న, సమాజంలోకి వచ్చినప్పుడు వస్తుంది. వెళ్ళిపోండి అని నువ్వు ధైర్యంగా సమాజంలోకి వస్తే అప్పుడు చెప్తారు ఎవరు వెళ్ళిపోతారనేది. బయటికి రా, సాయిబాబా మందిరాలకు వచ్చి నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు, వింటారు మా సోదరిమల్లు. మా బాబా అంటే ప్రాణం ఇచ్చి మీరంటున్న మాటలకి ఏడుస్తూ దుఃఖంతో ఆవేదనతో ఉన్నారు. ఒకసారి గుళ్ళకు వచ్చి చెప్పు నీ సిద్ధాంతం, నీ శాస్త్రం, నీ దగ్గర ఉన్న ఆధారాలతోటి వాళ్ళని ఒప్పించి మార్పించు. ఊరికే చీకటి గదిలో కూర్చొని వీడియోలు చూస్తే ఏమొస్తుంది నాన్న? ఏమి రాదు. సరే, నా గురుదేవుడు నీకు సద్బుద్ధినివ్వాలి, నీలాంటి వాళ్ళకి సద్బుద్ధినివ్వాలి. ఇలాంటి పనుల వల్ల ఏమీ జరగదు. మన హిందూ సమాజమే పాడవుతుంది, బలహీనం అవుతుంది. మన హిందువులే కొట్టుకొని చస్తారు. మనమే అన్నదమ్ములు. ఒక ఇంట్లో సాయిబాబా భక్తుడు ఉంటాడు, ఒక ఇంట్లో రామభక్తుడు ఉంటాడు. వాళ్ళిద్దరు కొట్టుకోవాలి. భర్త రామభక్తుడు, భార్య సాయి భక్తురాలు, వాళ్ళిద్దరు కొట్టుకోవాలి. ఇదేనా మీరు కోరుకుంటుంది? నారాయణ నామస్మరణ చేస్తే శిరస్సు తీసేస్తానంటే నారాయణ నామస్మరణ చేయడం మానుకున్నారా? చావన తెచ్చారు కానీ నారాయణ స్మరణ మానలేదు. సాయి భక్తులు అంతకంటే ఎక్కువ. నీకు తెలియదేమో, నువ్వేదో ఊరికే బాబా ముస్లిం అనగానే వదిలేస్తారనుకుంటున్నామేమో. అంత బలహీనంగా ఉన్నారని నువ్వు అనుకుంటే గుళ్ళోకి వచ్చేయి, బాబా గుళ్ళోకి వచ్చేసి మీటింగ్ పెట్టి ఇచ్చేసేయి. కమిటీ వాళ్ళతో మాట్లాడి బాబా గారు ముస్లిం అని మేము నిరూపిస్తాం, భక్తులందరినీ తీసుకురని చెప్పండి, పబ్లిక్గా స్టేట్మెంట్ ఇచ్చేసేయి. సాయి భక్తులందరూ వస్తారు, కమిటీ మెంబర్స్ నీకు సహకరిస్తారు. నువ్వు చెప్పాల్సింది చెప్పు. ఆ మహిళా తల్లులు ఏం చేస్తారో ఒకసారి ప్రాక్టికల్గా చూస్తే నీకు అర్థమవుతుంది. సాయిరామ్. నిన్ను బాబా ఆశీర్వదించాలి, సద్బుద్ధిని ప్రసాదించాలి, పాపకర్మల నుంచి నువ్వు విముక్తుడు కావాలని కోరుకోవడం తప్ప నేను చేయగలిగింది లేదు. సాయిరామ్.